అందరికీ నమస్కారము. క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము. ఈ క్యాబేజీ అయితే సన్నగా ఇలా కట్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసి మనం అటు ఇటు అని మంచిగా వంపేసుకొని గట్టిగా నీళ్ళ తడి లేకుండా పిండి వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడి పెట్టేసి ముందు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపొట్ట అన్న తర్వాత మనము జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర తర్వాత కొంచెం ఒక స్పూన్ మినపప్పు, శనగపప్పు. దీనికైతే మనకు క్యాబేజీకి సరిపడా కారము, పచ్చిమిర్చి వేసాము. పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కరివేపాకు మంచిగా వేగనిచ్చేయాలి. ఇంకా కారం వేసుకోకూడదు. పచ్చిమిర్చి మనకు కావాల్సినంత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఈ క్యాబేజీ వాటర్ లేకుండా పిండేసి ఇంకా ఇందులో వేసేసి బాగా వేగనియాలి. ఇప్పుడే పసుపు వేయకూడదు. మంచిగా తేమ ఉండాలి, ఫ్రై అయినట్టు ఉండాలి కర్రీ. మనకు మరీ మాడిపోనియకూడదు, బాగా లూజు వాటర్ ఉండకూడదు. అలా చూసుకోవాలి. ఎందుకంటే క్యాబేజీలో వాటర్ లేకుండా పిండేయడం వల్ల మంచిగా వేగిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా కొందరు క్యాబేజీ కర్రీ తినాలంటే అమ్మో స్మెల్ వస్తుందిలే అని అనుకుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి స్మెల్ రాదు, కర్రీ బాగుంటుంది. ఇలా వేగేటప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కర్రీ మొత్తం రెడీ అయ్యి ఒక నిమిషానికి దించుతాం అనంగా పసుపు వేసుకోవాలి. పసుపు ముందే వేయకూడదు, అట్లా వేయడం వల్ల మంచిగా ఉంటుంది. ఇంకా ఈ కర్రీకి అయితే పసుపు చాలా తక్కువ వేసుకోవాలి. ఎక్కువ అన్ని కర్రీస్లో పసుపు పట్టినట్టు పట్టదు. ఎంత తక్కువ వేస్తే అంత మంచిగా తినాలనిపిస్తుంది ఈ కర్రీ మటుకు. పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం ధనియా పొడి వేసుకోవాలి. అటు ఇటు కలిపేసి ఇంకా లాస్ట్కి ఈ కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా ఎంతో రుచి ఉంటుంది. క్యాబేజీ కూరల కొత్తిమీర ఎక్కువ వేసుకోవచ్చు. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది.